పార్లమెంటు ఎలక్షన్స్ పై దృష్టి సారించింది కాంగ్రెస్. వచ్చే లోక్సభ ఎన్నికలకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు అఖిలపక్ష నేతలను తీసుకెళ్లనుంది రాష్ట్ర ప్రభుత్వం. 2018 ఎన్నికల ముందు సీఎం కావడానికి హరీష్ రావు 5,000 కోట్ల లిక్విడ్ క్యాష్ రెడీ చేసుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాబోయే లోక్సభ ఎన్నికల లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా గాంధీ భవన్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసింది. వార్ రూమ్ చైర్మన్ గా పవన్ మల్లాడిని నియమించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మొత్తం 10 మంది సభ్యులుగా కాంగ్రెస్ వార్ రూమ్ సిద్ధమైంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు నిజంగా పాపాల భైరవుడని విమర్శించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రేవంత్ ఉత్తమ్ రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదన్నారు. 2018 ఎన్నికల ముందు సీఎం కావడానికి హరీష్ రావు 5,000 కోట్ల లిక్విడ్ క్యాష్ రెడీ చేసుకున్నారని తెలిపారు జగ్గారెడ్డి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పుట్టలు పాపాలు బయటికి వస్తున్నాయని నిన్న వారు మాట్లాడడము, పాపాల భైరవుడని నామకరణం జరగడము హరీష్ రావుకి అసెంబ్లీ సాక్షిగా 18 ఎన్నికల కంటే ముందు 5,000 కోట్ల రూపాయలు తాను దాచిపెట్టినట్టు, 18 ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ డబ్బులు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు, అప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని పసిగట్టినట్టు ఆ రోజు కేసీఆర్ కి చెప్పినట్టు ఇది బయట ప్రచారంలో ఉన్నది. ఇది నిజమే కదా. గతంలో ఎప్పుడూ లేని విధంగా వెల్ఫేర్స్ కు బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. సంక్షేమ శాఖలకు ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. వాస్తవ బడ్జెట్ పెట్టినందుకు సీఎం మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు షబ్బీర్ అలీ. ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటి ఫస్ట్ బడ్జెట్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టినారు. మేము ప్రజలకు వాగ్దానం చేసినట్టే 35.81% వెల్ఫేర్ గా పెట్టి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున వెల్ఫేర్ కు బడ్జెట్ కేటాయించినందుకు ఈ గవర్నమెంట్ కు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం అభినందనీయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పివి కేబినెట్ లో కాకా వెంకటస్వామి పనిచేస్తారని గుర్తు చేశారు వివేక్. సింగరేణి సంస్థను నష్టాల నుంచి కాపాడాలని అప్పటి ప్రధాని పివికి కాకా వెంకటస్వామి కోరడంతో నిధులు కేటాయించి సంస్థను కార్మికులను కాపాడారన్నారు. గ్రామీణాభివృద్ధికి 5,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు నిధులను పెంచి నాటి ప్రధాని పివి నరసింహారావు తోడ్పాటునందించారని తెలిపారు. మా నాన్నగారు సింగరేణి సంస్థ BIFRలో ఉంది, దీన్ని కాపాడాలి, 1,00,000 ఉద్యోగాలు కాపాడాలని చెప్పి మా నాన్నగారు పివి నరసింహారావు గారి దగ్గర వెళ్ళినప్పుడు తక్షణమే వారు 400 కోట్ల రూపాయలు NTPC నుంచి సింగరేణి సంస్థకు ఓకే చేసి ఆ సింగరేణి సంస్థను కాపాడడం జరిగింది. ఈరోజు 68 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 3,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో ఉన్న సంస్థ సింగరేణిని ఆ రోజుల్లో కాపాడింది కాకా వెంకటస్వామి గారు, ఇంకా పివి నరసింహారావు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ బడ్జెట్ లో అంకెల గారడి చేసిందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.